లలిత వారి శ్రావణం ప్రత్యేక ఆఫర్. అన్ని బంగార నగలపై తరుగులో 1% తక్కువండి. డైమండ్ జ్యువెలరీకి క్యారెట్ కు 5,000 తక్కువండి. ఇతర షోరూంల ఆఫర్లతో పోల్చి చూడండి. నగలు అలాగే కొనాలండి. ఈ 1 ఇయర్ ఆయన లేని లోటు ఎలా ఉండే, మాకైతే ఆయన ఉన్నట్టే అనిపిస్తుంది అనమాట. లేరు అన్నట్లయితే మాకు లేదు. మీకెలా ఉంది? ఒక కూతురుగా మీకెలా అనిపిస్తుంది? కూతురుగా చూస్తే నాన్న బాధేస్తుంది, నాన్న లేదని. ఇంటికి రాగానే ఆయన టీ వేయడము, ఆయుర్వేదిక్ కషాయాలు వేయడము, ఆయనకు చేయాల్సిన పనులు ఏమైనా ఉంటే చూడడం, అక్కడ మిస్ అవుతుంటాం నాన్న లేదని. అంటే ఒక నార్మల్ అమ్మాయి తీసుకుంటే ఒక ఆడపిల్లలకు తండ్రులు అంటే చాలా ఇష్టం ఉంటది. సో డెఫినెట్లీ అది చాలా మిస్ అవుతున్నాను. కాకపోతే గద్దరన్న బిడ్డగా, ఒక ప్రజాయుద్ధ నౌక బిడ్డగా చూస్తే మీరు అన్నట్టు గద్దరన్న మరణించలేదు. గద్దరన్న ప్రతి ఒక్క మనిషిలో ఎవరైతే నిజంగా సమాజానికి సేవ చేయాలి, ప్రజలకు న్యాయం చేయాలి, మన వంతు ఏమైనా సమాజానికి ఇచ్చిపోవాలనే వాళ్ళ ప్రతి ఒక్క గుండెలో ఉన్నారు. నీ గుండెలో కూడా ఉన్నారు. ఆయన పాటలు అంటే అసలు స్టూడెంట్స్ ఏంటే ఎవ్వరు యూత్ అందరికి ఫేవరెట్ అనమాట. స్టూడెంట్స్, యూత్, పెద్దలే గారు. 2 ఏళ్ల పసిబాబు నుంచి ముసలోళ్ళ వరకు కూడా ఆయన పాటకు ఏ కులము, మతము, భేదం, వర్గం లేదు. ఎవరైనా ఆయన పాటని అర్థం చేసుకొని చైతన్యవంతమై గుండె కదిలించే పాట. సో ఆయన ఏమి ప్రతి నాన్న చనిపోయినాక కూడా ఆయన సంతాప సభలు కానివ్వండి, వర్ధంతి ఆల్రెడీ ఫస్ట్ నుంచే స్టార్ట్ అయిపోయింది. ఆయనను గుర్తు చేసుకుంటూ, ఆయన పాటలు పాడుకుంటూ, ఆయన ఒక పాట రూపంలో, ఒక ఆట రూపంలో, ప్రజల్ని చైతన్యపరిచే రూపంగా, గోషి, గొంగడి, గజ్జల రూపంగా, అంటే ఈజ్ ట్రెండ్ సెట్టర్. భారత చరిత్రలో ఒక గోషి, ఒక గొంగడి, ఒక గజ్జలు, గొజ్జలేంటి, గోషేంటి, కట్టేంది అనుకునేటైనా హీ మేడ్ ఇట్ ఈస్ ఎ ట్రెండ్. అది వేసుకుంటే ఎవరైనా భయపడతారు. ఇప్పుడు నేను వేసుకోగానే వేసుకొని వస్తుంది. సో భయము, భక్తి, ప్రేమ అన్ని. సో ఇంకా చూస్తే మాత్రం కళారంగంలో కానీ, కళాకారులు కానీ, విద్యార్థులు కానీ, జర్నలిస్టులు కానీ, ప్రతి ఒక్క అమ్మ, అక్క, ప్రజల్లో, రైతు కూలీల గుండెలో కానీ, ఐటీ సెక్టర్ నుంచి ఉన్న వాళ్ళు కానీ, గవర్నమెంట్ సెక్టర్ అందరూ నానా పాటకు గుండెలో పెట్టుకొని ఆ పాటను నెమరు వేస్తూ, ఎప్పుడైతే సంద్రం వస్తే ఆ పాట వాడి ఆ పాటని ఆయుధంలాగా కూడా ఉపయోగించుకుంటున్నారు. సో డెఫినెట్లీ ఆయన గద్దరన్నకు వర్ధంతి సందర్భంగా గద్దరన్న కుటుంబం తరఫు నుంచి, మీ చెల్లి వెన్నెల తరఫు నుంచి గద్దరన్నకు జోహార్లు. అట్లాగే గద్దరన్నతో పాటు అదే రోజు నాన్న స్నేహితుడు, అన్ని ఉద్యమాలలో ముస్లిం అంకుల్, మైనారిటీ, నాన్న ఎంత ఆయన రంగంలో చేసుకొని వచ్చారో, నాన్నకు ప్రతి ఒక్క కార్నర్లో, ప్రతి ఒక్క చోట సపోర్ట్ చేసిన జహీర్ అలీ కుటుంబానికి కూడా గద్దర కుటుంబం వందనాలు. అట్లాగే అంకుల్ గారికి కూడా విప్లవాది వందనాలు. ఎందుకంటే వాళ్ళిద్దరూ ఎంత క్లోజ్ అంటే, కష్టం వచ్చినప్పుడైనా సరే, ఏదైనా డౌన్, నాన్న మనసుకి ఏమైనా బాధ అనిపిస్తే అలా వెళ్ళిపోయేవారు. ఆయన కూడా అర్థమయ్యేది బాధపడ్డాడని. ఇంకా టాపిక్ మాట్లాడుకుంటా ఇద్దరు కలిసి ఉంటుంది. అదే రోజు అనుకోకుండా అంకుల్ చనిపోవడం అయ్యో చాలా బాధ వేసింది. నాన్నగారిని గుర్తు చేసుకుంటూ ఒక మంచి పాట పాడితే మా ప్రేక్షకులు. చాలా పాటలు ఉన్నాయి నాన్నగారి. నాన్న రాసిన పాటనే పాడతాను. మీ పాటనై వస్తున్నానమ్మో మాయమ్మాలారా, మీ పాదాలకు వందనాలమ్మో మాయమ్మాలారా, జజన్క జన్నని జనం పాట పాడుతాను, రెలా రే రే అని రెలా పాట పాడుతాను, మీ పాటల్లో పదము నౌతనో మాయమ్మాలారా, మీ పాదాలకు గజ్జే నౌతనో మాయమ్మాలారా, త్వరబడ ఊపిరితిత్తి ఊదు మంది రాగం తీసి, ఆ కిడ్నీ పొంటిపోయిన తూట మీటు మంది కిన్నరనేమో, ఆ ఎడమా చేలి బలే బలే, ఆ ఎడమా చేలి చీల్చిన తూట ఎత్తు మంది ఎర్రా జెండా, ఆ వెన్న ముక్కలా ఉన్న తూటమ్మో మాయమ్మాలారా, అన్నా పద పాడుదమందో మాయన్నాలారా. ఆయన వాయిస్ ని దేశం మొత్తం మిస్ అయిపోతుంది. ఆయన వాయిస్ ని మళ్ళీ రీక్రియేట్ చేసి మళ్ళీ మీ రూపంలో ఏమైనా తీసుకొచ్చే అవకాశాలు ఉన్నాయా? మీరేమైనా పాడబోతున్నారా తొందరలో? పాడుతూనే ఉన్నాను నేను. అవును, రీసెంట్ గా చూసినాం ఒక ఆడియో లాంచ్ లో పాడినరు. మీరు
అంటే నాన్నగారిని చూసినట్టే అనిపిస్తుంది అనమాట. మీరు ఇట్లా ఇట్లా పాడుతున్నారు, ఇట్లా అరే ఆ పక్కన ఆ ఆయన ఉన్నారు స్టైల్స్ కదా, యాక్టర్ ఉన్నారు సుమన్ గారు అనుకుంటా, మిమ్మల్నే చూస్తున్నారు ఆయన. అసలు ఎట్లా పాడుతుంది ఈవిడ, అసలు గద్దర్ గారిని చూసినట్టే అనిపిస్తుంది. ఆయన మొహంలోనే నాకు ఆ ఎక్స్ప్రెషన్స్ కనిపిస్తున్నాయి. అంటే గద్దరన్ అంతా కాలేను నేను, అట్లాగే గద్దరన్ పుణుకు పుచ్చుకున్న ఉన్న ఎంతో మంది కళాకారులు అమరవీరులు అయిపోయారు. ఎంతో మంది కళారూపాలు ఆయనను తీసుకొని పాడుతూ ఉన్నారు. ఆయన వారసుల్లో నేను ఒకదాని కొద్దిగా పాట, ఎందుకంటే గద్దరన్న బిడ్డగా నాకు ఆయన పాటలు ఇష్టం, ఆయన సాహిత్యం ఇష్టం, ఆయన మాటలు ఇష్టం, ఆయన డాన్స్ ఇష్టం. ఆయన డాన్స్ అనలేము, దాంట్లో జీవిస్తాడు. అవును. అమ్మా తెలంగాణమా ఆకలికే కల గానమా నా బానిసలారా లెండిరా, నా బానిసలారా లెండిరా అంటే ఆ టచింగ్ ఉంటుంది చూడండి, అది ఆటోమేటిక్ గా పాడుతుంటే మనసు పెట్టి పాడడం అనుకో మనము నటించేస్తాం, జీవించేస్తాం అందులో. సో ఆ పాటలో, ఆయన మాటలో, ఆయన పాటలో, ఆ నాట్యంలో ఆయన జీవితమే ఒక అద్భుతం. మీరు ఎలా ఇన్స్పైర్ అవుతారు మీ నాన్నగారిని చూసి, ఒక విప్లవకారుడు? నాన్నగారితో చాలా తక్కువ టైం స్పెండ్ చేసాం, 24 గంటలు ప్రజలతోనే ఉండేది ఆయన. మేము ఆల్మోస్ట్ ఆల్ 5 ఏళ్ళు, అంటే మేము పుట్టినప్పటి నుంచి ఆయన బయట ప్రజల్లోనే ఉన్నారు. అప్పుడు నిర్బంధము, అసలు ఇంటికే వచ్చేవాడు కాదు. నేను 3 ఏళ్ళు వెళ్ళిపోయాడు, మళ్ళీ నేను 11 ఏట ఉన్నప్పుడు వచ్చారు, ఆయన చూడలేదు మేము. తర్వాత వచ్చిన తర్వాత కూడా మళ్ళీ ఆయన ఉద్యమాలే, అంటే మేము స్కూల్ పోవడం రావడం, ఆయన ఎప్పుడు వస్తున్నాడో ఎప్పుడు పోతున్నాడో కూడా తెలిసేది కదా. కానీ అయినా సరే ఉన్న కొద్దిపాటి సమయంలో మేము జనాటి మండలి త్రూ మీటింగ్స్ అటెండ్ కావడం, అన్ని మీటింగ్స్ అటెండ్ కావడం, ప్రజలు రావడము, నాన్న తరఫున కళాకారులు, విప్లవకారులు, ఉద్యమకారులు, సో అది చూసి నేర్చుకోవడము. తర్వాత కొంచెం పెద్దగా అయిన తర్వాత అప్పుడు పాటలు, నాన్న పాటలు వినడము, ప్రజలను బయట ఎలా సంఘర్షణ ఎలా జరుగుతుంది. ఎక్కువ మాత్రం తెలంగాణ ఉద్యమంలో అప్పటికి పెద్ద అయిపోయాం. ఐ వాజ్ డూయింగ్ మై MBA. సో ఆ టైంలో ఉద్యమంలో భాగమయ్యాం, అది ఎవరు తెలియదు అసలు. ఉస్మానియాలో 24 hours నిరాహార దీక్ష చేస్తారు, 2 సార్లు నిరాహార దీక్ష, అందరితో పాటు నేను కూడా అక్కడ కూర్చున్నా. అప్పుడు అందరు చేస్తారు కదా, మూకుమిడిగా అందరూ చేస్తారు కాబట్టి అక్కడ మేము ఎప్పుడు గద్దరన్న బిడ్డ చెప్పుకోవాలి. అట్లాగే నాన్న శాంతి యాత్రలో కూడా నెల రోజులు ఆయన బండిలో నేనున్నాను. అట్లా ఆయన నా రెస్పాన్సిబిలిటీ అంటే ఆయన మెడిసిన్స్ చేయడం, ఆయన ఫుడ్ చూసుకోవడం, అదంతా వెహికల్లో ఉండి ఆయన సెక్యూరిటీ చూసుకోవడం జరిగింది అనమాట. సో ఉద్యమాల్లో చాలా మందికి తెలియదు, ఉద్యమాల్లో బాగా మేయం ఫ్యామిలీ అంతా. చాలా మంది అంటే అనుకుంటున్నారు, ఎందుకు కూతుర్లను తీసుకురావట్లేదు బయటికి, వాళ్ళని ఎందుకు సేఫ్ గా ఉంచుతున్నారు, ప్రజల్ని ఎందుకు త్యాగాలు చేయిస్తున్నారు అని అంటున్నారు అనమాట. తెలీదు వాళ్ళకి. చాలా మంది అంటే దట్ ఈస్ ద రీజన్. నాన్న చనిపోయినాక కూడా నాన్న అంబులెన్స్ లో నేను కూర్చొని ఉన్నప్పుడు పాపం మనకు తెలియని ఒక జర్నలిస్ట్ తమ్ముడు, అమెరికాలో పిల్లలు ఉన్నారు, రావడానికి 2 రోజులు అవుతుంది, తర్వాత 2 రోజుల తర్వాత అంత్యక్రియలు జరుగుతాయి అంటే అప్పుడు సరేలే ఊరికేలే వదిలేయండి అనుకున్నాను. మళ్ళీ అనిపించింది ఆయన తన జీవితాన్ని, రక్తాన్ని, మనస వాచ కర్మ మొత్తం ప్రజలకు అంకితం చేసినప్పుడు ఇప్పుడు కూడా సైలెంట్గా ఉంటే తప్పు చేసింది లాగా అవుతాం. అయితే తమ్ముడు పిలిచి, నేను వెన్నలా ఇక్కడే పుట్టి ఇక్కడే పెరుగుతున్నా, నాది ఎప్పుడో కోరిక ఉండే, ఐ వాంట్ టు డూ మై MBA అబ్రాడ్, రైట్. అప్పుడు నాన్న మన దగ్గర లేదు, ఎవరిని కనెక్ట్ కావాలో తెలియదు, ఎలా పోవాలో తెలియదు అనమాట. సో ఏది చేయక ఇక్కడ ఉన్నాం మేము. నువ్వు ఆయన చనిపోయినాక కూడా నిందలేయడం అనేది తప్పు కదా. అసలు ఎవరు లేరు, అసలు వెళ్ళనే లేదు, వెళ్ళనే లేదు. వెళ్ళాలి, ఎంత చదువుకోవాలని సొంతంగా ఎంత ప్రయత్నించి నాట్ గో, వీఆర్ హియర్. మీతో పాటు మీ పక్కన మీతో నడుస్తుంటే మీరు అర్థమైతలేదు, అవునా? మీ నెత్తి మీద కూర్చోమంటే కూర్చుంటే అప్పుడు తెలుస్తుందా? నో, ఇట్ ఈస్ నాట్. వీఆర్ విత్ యూ. కదా నా ఫ్యామిలీగా మేము ఆయనని వెనుకలుంటే, నాన్న నువ్వు ఏది చెప్తే అది వెళ్ళు అంటే బయటికి రాగలి, లేకుంటే నాన్న మీద అటాక్ తర్వాత ఇంకా నువ్వు బయటికి పోవద్దు, మా కెరీర్ స్పాయిల్ అవుతుంది, మా జీవితాలు స్పాయిల్ అవుతుంది, మాకు భయం అవుతుంది, చంపేస్తారేమో, అటాక్ చేస్తారేమో అని అంటే గద్దరన్న తెలంగాణ ఉద్యమం ముందుకి వచ్చేది, తెలంగాణ ఉద్యమం వచ్చేది, ఇప్పుడు వచ్చేది కాదు, ఇంకొక 50 ఏళ్ళు పట్టేది. అవును, ఖచ్చితంగా. సో ప్రజలకి ముందుకు వచ్చి చెప్పాల్సిన బాధ్యత ఎంతో అనిపించి నేను ముందుకు రావడం జరిగింది. మా కుటుంబాలే కదా పాపం, అమరవీరుల కుటుంబాలు, విప్లవకారుల కుటుంబాలు, ఈ సోషల్ సర్వీస్ చేసే కుటుంబాలు అన్నీ ఈ విధంగానే ఉంటాయి. దే సపోర్ట్ దేర్ ఫ్యామిలీ. ఆయన లేని లోటును అంటే ఎలా భర్తీ చేస్తున్నారు? ఆయన లోటు భర్తీ చేయలేమండి, అది చేయలేము. ఆయన లోటు, ఆయన మహాకవి, ప్రజల కోసమే పుట్టాడు, ప్రజల కోసమే ప్రతి క్షణం ఆయన తన జీవితాన్ని అంకితం చేశాడు. ప్రజల అడుగులే అడుగు నడిచారు, ఎక్కడ కష్టం ఉంటే అక్కడికి వెళ్ళి పిలవకుండా వెళ్ళిపోయాడు.
దాని ఉద్యమాన్ని నడిపించాడు. అవును. ఉద్యమాన్ని నడిపించి దాన్ని సాధించుకున్నాడు. చివరి వారికి మరొక ఉద్యమాన్ని నేను రూపకల్పన చేయబోతున్నానని చెప్పి రిస్క్ ఉన్నా సరే, నేను ఎన్నో రిస్కులు తీసుకున్నాం, అవును. ఈ రిస్క్ కూడా తీసుకొని చరిత్ర సృష్టిస్తా అని చెప్పి ఆపరేషన్ కల్లి అమరుడు అయిపోయారు. అవును. సో ఆయనని అన్ని త్యాగాలు చేశానండి. మనం ఒకసారి ఏమైనా తినకపోతేనే ఆకలేతుంది, ఆ, అవును, నీళ్ళు తాగకపోతే దప్పికకు ఉండలేము, నీటికి ఉండలేము, బట్టకు ఉండలేము. అట్లాంటిది ఎండల్లో నీళ్లు లేకుండా, తిండి లేకుండా, తన ఆశల్ని, ఆశయాల్ని, పిల్లల్ని, కుటుంబాన్ని అన్ని వదిలేసి చంపేస్తా మన రక్తం చిందించి మళ్ళా ఇంకొకసారి రక్తం చిందించి ప్రజలకు ఇచ్చిన వాళ్ళు అట్లా అమరులు.